నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య బీహార్ లో పవన్ కళ్యాణ్ గా పేరు తెచ్చుకున్న లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ బీహార్ రాష్ట్రంలో కీలక పాత్రపై కన్నేశారా ఒక్క సీటు నుంచి 5 ఏళ్లలో 19 సీట్లకు ఎగబాకిన చిరాగ్ ఆ విజయాన్ని భవిష్యత్ రాజకీయ ఎదుగుదలకు మెట్టిగా వాడుకోవాలని భావిస్తున్నారా 43 ఏళ్ల చిరాగ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు భవిష్యత్తులో ఎసరు పెట్టేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారా బీహార్ రాజకీయాల్లో భీష్ముడు నితీష్ ముందు ఈ యువ డైనమిక్ లీడర్ ఎత్తుగడలు ఫలిస్తాయా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ కూటమి 5 ఏళ్ల పాటు సుస్థిరమైన పాలనను అందిస్తుందా లెట్స్ వాచ్ ద స్టోరీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో 89 స్థానాల్లో గెలిచిన బీజేపీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 19 స్థానాల్లో గెలిచి ఎన్డీఏలో మరో కీలక భాగస్వామిగా మారింది బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచినప్పటికీ సీఎం పదవిని వెటరన్ లీడర్ నితీష్కే వదిలేయాలని కాషాయ పార్టీ నిర్ణయించినట్లు వార్తలుస్తున్నాయి చిరాగ్ పాస్వాన్ మాత్రం నితీష్కు కొరకరాని కొయ్యగా మారతారనే ప్రచారం జరుగుతోంది చిరాగ్ పాస్వాన్ శనివారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటికి వెళ్లి కలిశారు ఎన్నికల్లో అఖండ విజయంపై అభినందనలు తెలిపేందుకే వచ్చినట్లు చిరాగ్ చెప్పినప్పటికీ ఈ భేటీ వెనుక ఆయన ప్లాన్ వేరుగా ఉందని వార్తలొచ్చాయి నితీష్ నేతృత్వంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో తనకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని చిరాగ్ కోరినట్లు తెలుస్తోంది ఇప్పుడు లభించే ఉప ముఖ్యమంత్రి పదవిని 5 ఏళ్ల తర్వాత సీఎం పదవికి మెట్టుగా ఉపయోగించుకోవాలని చిరాగ్ స్కెచ్ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు 5 ఏళ్ల తర్వాత నితీష్ కు చిరాగ్ ఎసరు పెడతారా చిరాగ్ కు బీజేపీ అండ లభిస్తుందా 5 ఏళ్ల తర్వాత చిరాగ్ సీఎం అవుతాడా లేకుంటే చిరాగ్ దూకుడికే నితీష్ కళ్ళెం వేస్తాడా నితీష్ బీజేపీ కలిసి ఈ యువ లీడర్ను అణచివేస్తారా అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు చూడాలి మరి చిరాగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది